ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఫాదర్స్ డే రోజు వీడియో అండి. ఫాదర్స్ డే రోజు నాకు ఒక కేక్ ఆర్డరు, అలాగే మా పిల్లలు ఒక కేక్ చేసి పెట్టమని చెప్పాను కదా. ఆ కేకులు రెండు అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ కేక్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో దానికైతే ప్యాకింగ్ అనేది ఇలా చేసుకుంటున్నానండి. ముందుగానే బాక్స్ అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసే టైంకి మళ్ళీ కొంచెం కంగారుగా ఉంటుంది కదా. సో ఏవైనా మర్చిపోతానేమో అని చెప్పి ముందుగానే బాక్స్ అవన్నీ రెడీ చేసి పెట్టేశాను. తర్వాత ఫ్రిడ్జ్లోంచి కేక్ని తీసుకొచ్చి కేక్ని కూడా బాక్స్లో పెట్టేశానండి. పెట్టేసి మేమైతే రెడీ అవుతున్నాము. రెడీ అయిన తర్వాత ఈ కేక్ని కూడా పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే బాక్స్ తోటే పెట్టేశానండి. వెళ్ళే టైంకి మనం అలా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఫంక్షన్కి అని చెప్పి బాక్స్తో అయితే ఇలా పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. అలాగే దీన్ని క్లోజ్ చేయడానికి తర్వాత అలాగే క్యాండిల్స్ అవన్నీ పెట్టేశానండి. పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మేమైతే రెడీ అయిపోయామండి. పిల్లలు మేము అందరం రెడీ అయ్యేసరికి 10:30 అలాగ అయిపోయింది. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేసారండి. ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే నా ఫ్రెండ్ని అందరినీ కలిసాను అనమాట. 1 ఇయర్ అయిపోయిందండి వీళ్ళని కలిసి నేను. తర్వాత అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఫుల్గా పార్టీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సెంటర్లో బ్లూ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆవిడే బర్త్డే బాయ్ మదర్ అనమాట. వీళ్ళందరూ కూడా ఫుల్గా డాన్సులు చాలా బిజీ అయిపోయారు. వీడిది ఫస్ట్ బర్త్డే అండి ఇది. ఇక్కడ చూడండి చిన్న బాబు ఉన్నాడు కదా, వాడిది కూడా కిందటి వారం అయితే అబ్బాయిది అయిపోయిందండి. నేను వెళ్ళలేకపోయాను. ఇదంతా కూడా మొత్తం డెకరేషన్ అని చూడండి, మొత్తం అంతా కూడా గ్రీన్, ఎల్లో, బ్లూ థీమ్లో అయితే తీసుకున్నారండి. మొత్తం అంతా కృష్ణుడితో సంబంధించింది మొత్తం అంతా థీమ్ అయితే కృష్ణుడిదే తీసుకున్నారనమాట. చాలా బాగుందండి కలర్ఫుల్గా. మొత్తం కేక్ కూడా అదేనండి. మొత్తం పికాక్స్ అవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఇలా తీసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి కేక్ థీమ్, కాకపోతే వేడికి చూడండి ఫౌండెంట్ ఎలా కరిగిపోతుందో కేక్ అనేది. తర్వాత నేను మా పిల్లల కోసం కేక్ చేశానని చెప్పాను కదా, మా హస్బెండ్తో అయితే కేక్ కటింగ్ అనేది చేసామండి. చేసిన తర్వాత నేను వీడియో అయితే తీయలేదు, ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.